హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షేవ్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఏంటి పండుగ అయిపోయినాక శుభాకాంక్షలు చెప్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది పండుగ ముందు జరిగిన సెలబ్రేషన్స్ కాబట్టి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే శివాన్ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్. సో ఇది శివాన్ స్కూల్, హ్యాపీ ఫీట్ స్కూల్ అనమాట. హైదరాబాద్ లో ఫస్ట్ క్యాజువల్ థీమ్ స్కూల్ ఇది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ నుంచి అయితే అన్ని ఫెస్టివల్స్ స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నారు గ్యారంటీగా. సో మేనేజ్మెంట్ అయితే పేరెంట్స్ ని కూడా ఇన్వైట్ చేశారు సంక్రాంతి సెలబ్రేషన్స్ కి. సో రేపటి నుంచి సంక్రాంతి హాలిడే స్టార్ట్ అవుతున్నాయి అనగా ఈ రోజు ప్రోగ్రామ్ ఇది. బట్ కొద్దిగా వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. సో స్కూల్ని చూసారు కదా ఎంత అందంగా డెకరేట్ చేశారో. శివాన్ స్కూల్లో ఎలా ఉంటుందంటే ఏ ఫెస్టివల్కి తగ్గట్టు ఆ ఫెస్టివల్ లుక్ కనబడేలాగా స్కూల్ని డెకరేట్ చేస్తారు. సో ఇది సంక్రాంతి కాబట్టి సంక్రాంతి లుక్ కనిపించే విధంగా మొత్తం ముగ్గులతో అలంకరించారు అండ్ కైట్స్తో కూడా. చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు స్కూల్ని. మనం ఈ హ్యాపీ ఫీట్ స్కూల్లో చూస్తే కనుక ఏ వస్తువు చూసినా కూడా ఓన్లీ వుడ్ తోటే తయారై ఉంటుంది. నో ప్లాస్టిక్, దాదాపుగా ప్లాస్టిక్ ఉండదు. ఏ వస్తువు అయినా, చైర్స్ అయినా, బెంచెస్ అయినా, ప్లే ఏరియా అయినా ఏదైనా వుడ్ తోటే. ఎందుకంటే చిల్డ్రన్ కి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని వాళ్ళ ప్రిన్సిపల్ మేడం అయితే స్పెషల్ గా రెడీ చేపించారు ఇవన్నీ. సో మేమైతే ఇప్పుడే వచ్చాము, ఇంకా చాలా పేరెంట్స్ రాలేదు, కొందరు అప్పుడప్పుడే వస్తున్నారు. సో అప్పటిదాకా ఏం చేద్దామని చెప్పి శివాంశ్ని వాళ్ళ ప్లే ఏరియాకి తీసుకొచ్చి కొద్దిసేపు అయితే ఆడిపించాము. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ శివాంశ్ కలిసి ఆడుకున్నారు కొద్దిసేపు. వాడు ఆడుకునే లోపు నేనైతే స్కూల్ అంతా ఒక వీడియో తీసుకున్నాను, జస్ట్ జనరల్ గా మీ అందరికి చూపిద్దామని. అండ్ ఇది వచ్చేసి శివాన్ స్కూల్ ప్లే గ్రౌండ్. సో ఇక్కడ బాక్సెస్ గీసారు కదా, అది రంగోలీ కాంపిటీషన్ కోసం అనమాట. పేరెంట్స్ కి అంటే మదర్స్ కి ఏమో రంగోలీ కాంపిటీషన్ అండ్ ఫాదర్స్ కి ఏమో కైట్స్ కాంపిటీషన్ ఉన్నాయి. సో మనం ఒక పల్లెటూరులో ఉన్నామన్న ఫీల్ వచ్చేలాగా ఈ గ్రౌండ్ అయితే అంతా విలేజ్ థీమ్ లో డెకరేట్ చేశారు వీళ్ళు. సిటీలో హరిదాస్ రావడము, కోళ్ల పందాలు, ఎడ్ల బండిలు కనిపించవు కాబట్టి అవన్నీ ఇక్కడ ఉన్నాయన్న ఫీల్ మనకి రావడానికి మొత్తం పేపర్ వర్క్తో అవన్నీ క్రియేట్ చేశారు వీళ్ళ టీచర్స్ అయితే. అసలు ఈ స్కూల్లో టీచర్స్కి అయితే చాలా పేషెన్స్ ఎక్కువ. సో మంచిగా ముగ్గులు వేసి దాంట్లో గొబ్బెమ్మలు అయితే పెడుతున్నారు. సో ఓల్డ్ డేస్ కి తీసుకుపోయేలా అంతా విలేజ్ థీమే. స్పెషల్లీ ఈ గుడిసె మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ రోజుల్లో ఇల్లు ఇలాగే ఉండేవి కదా. అండ్ దాని లోపల అయితే వాటర్ తో అలికి మంచిగా ముగ్గులు అయితే వేశారు. నెక్స్ట్ స్టేజ్ మీద కూడా ఒక బోర్డు పెట్టి దానికి పొంగల్ థీమ్ లో సెట్ చేశారు. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను ఆ బోర్డు ముందు శివాంశ్కి కొన్ని ఫొటోస్ అయితే దింపుకున్నాను. బట్ వాడు అస్సలు సపోర్ట్ చేయలేదు నాకైతే. నేను దిగను ఫోన్ సైడ్ చూడను అని చెప్పేసి అంటున్నాడు. అండ్ ఈ రోజు డ్రెస్ థీమ్ వచ్చేసి మదర్స్ అందరూ పట్టు శారీస్ లో రావాలి అండ్ ఫాదర్స్ అందరూ పట్టు పంచ విత్ కుర్తీ అండ్ స్టూడెంట్స్ కూడా ట్రెడిషనల్ వేర్ లో రావాలని చెప్పారు. సో రోజు స్కూల్ డ్రెస్లో చూసి వాళ్ళని ఇలా ఒక్కసారిగా కలర్ఫుల్ డ్రెస్సెస్లో చూస్తే భలే అనిపిస్తుంది. అప్పుడప్పుడే పేరెంట్స్ రావడం స్టార్ట్ అయింది, కొద్దిగా అందరు వస్తున్నారు. పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటున్నారు, ఏదో కొత్తదనం అంతా కనిపించినట్టు వాళ్ళకి. బట్ మా వాడైతే డైలీ స్కూల్లో ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ మేము ఉన్నంతసేపు అయితే మమ్మల్ని అస్సలు విడిచిపెట్టలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకోమంటే ఆడుకోవట్లేదు, ఎటు వెళ్ళట్లేదు. ఆ రోజు నిజంగా టార్చర్ అయింది మాకు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భలేగా ఆడుకుంటున్నారు, బట్ వీడైతే అస్సలు వెళ్ళట్లేదు. అరే ఇది ఎక్కడ గోల్రా బాబా అనుకున్నాడో ఏమో వాడు. సో వాడిని కొద్దిగా ఈ మూడ్ నుంచి బయటికి తీసుకొద్దామని చెప్పి వాళ్ళ ప్లే గ్రౌండ్ కి తీసుకెళ్ళి అయితే ఆడిపించాము కొద్దిసేపు. సో స్టార్టింగ్ నాకు ఆ బోర్డు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. బట్ తర్వాత తెలిసింది స్టూడెంట్స్ అందరికీ భోగి పళ్ళు పోయడానికని. సో అందరికీ ఒకేసారి పోయడం కుదరదు కాబట్టి 6 మెంబర్స్కి ఒకసారి పోస్తున్నారు. ఆ గ్రీన్ కలర్ శారీ కట్టుకుందేమో ప్రిన్సిపల్ మేడం. ప్రిన్సిపలే కాదు, ఈ స్కూల్ ఫౌండర్ కూడా తనే. సో మేడం పోసాక పేరెంట్స్ తో పోపించారు. పేరెంట్స్ ఏమో అందరికి పోయడం కుదరదు కాబట్టి ఎవరి పిల్లలకు వాళ్ళు పోసుకున్నారు. మేడం అయితే అందరికి పోసారు.
సో ఈ స్కూల్ టీచర్స్ రెడీ చేసిన చిన్న పల్లెటూరు పేరేంటో తెలుసా? లావణ్య బిందుపురం. లావణ్య అంటే ప్రిన్సిపల్ మేడం అనమాట, అండ్ బిందు అంటే వాళ్ళ సిస్టర్, తన ఫైనాన్షియల్ సపోర్టర్ అనమాట. బిందు మేడం అయితే ఇక్కడ ఉండరు, తను ఫారెన్లో ఉంటుంది. అండ్ లావణ్య మేడం ఇక్కడ ఉండి అంతా చూసుకుంటున్నారు స్కూల్కి. సో ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీసుకుంటూ బిందు ఎవరని అడిగితే మేడం చెప్తున్నారు అనమాట, మా సిస్టర్, నా ఫైనాన్షియల్ సపోర్టర్ అని. సో దాని తర్వాత రంగోలీ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పోటీగా ఒకరి మీద ఒకరు అన్నట్టుగా స్టార్ట్ చేసేసాము. సో నేనైతే 3D రంగోలీ వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఇందులో ముగ్గుతోటి అస్సలు పని లేదు, ఓన్లీ కలర్సే. సో కలర్స్ అన్నీ నేను సెట్ చేసుకుంటున్నాను. సో ఒక దిక్కు మేము ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాక ఇంకో సైడ్ ప్రిన్సిపల్ మ్యామ్ పిల్లలందరి చేత పొంగల్ వండిస్తుంది. సో సంక్రాంతికి అదే కదా ఫస్ట్ థింగ్ మనం చేసుకునేది ఇంట్లో. అండ్ దట్టు కట్టెల పొయ్యి మీద ఎంత బాగుంటుందో కదా, అంత ట్రెడిషనల్గా వండుకోవడము. సో ఒక సైడ్ రైస్ ఉడుకుతుండగా ఇంకో సైడ్ ప్రిన్సిపల్ మేడం చిన్నపిల్లలు అంటే గర్ల్స్ని తీసుకెళ్ళి రోల్లో బెల్లం అయితే దంచిస్తున్నారు. సో ఒక సైడ్ టీచర్స్ ఏమో పొంగల్ వండటము, ఇంకో సైడ్ పేరెంట్స్ ఏమో ముగ్గులు వేయడము. సో పిల్లలకి బోర్ కొడుతుంది గ్యారంటీ అది. సో పిల్లలందరూ ప్లే ఏరియాకి వెళ్ళి మంచిగా ఆడుకుంటున్నారు. బట్ మా వాడైతే అక్కడ ఆడుకునే దగ్గర కూడా మేము ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఉండాలంట. సో మా హస్బెండ్ వెళ్ళి వాడిని అయితే ఆడిపిస్తున్నాడు, ఒక గేమ్ తర్వాత ఒక గేమ్. ఈ లోపైతే మేడమ్స్ భోగి మంటలకి అంతా రెడీ చేశారు. సో దాని తర్వాత పిల్లలందరినీ స్టేజ్ మీదకి తీసుకెళ్లారు అండ్ పేరెంట్స్తో సహా. ఎందుకంటే హ్యాపీ ఫిట్ స్కూల్ యొక్క ఫస్ట్ పాంప్లెంట్ ఈరోజే రిలీజ్ చేశారు మేడము. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా కరిక్యులం బాగుంటుందని అండ్ స్టాఫ్ని పెంచుతామని అండ్ ఫస్ట్ ప్రియారిటీ పేరెంట్స్కి ఇస్తామని, అంటే టీచర్స్గా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ పేరెంట్స్కి ఇస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు. నాకైతే ఇది చాలా మంచి విషయం అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా శివాంశ్ అయితే మా హస్బెండ్ స్టేజ్ ఎక్కిపోయి వీడియో తీస్తున్నాడని చెప్పేసి వాడు కూడా స్టేజ్ ఎక్కేశాడు. అండ్ ఒక సైడ్ ముగ్గుల కాంపిటీషన్ జరుగుతుంటేనే పక్కకి ఫాదర్స్కి కైట్స్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ సీన్ చూస్తే నాకైతే భలే ముద్దుగా అనిపించింది. ప్రిన్సిపల్ మేడం ఆ అమ్మాయితో అలా
ముగ్గు వేయించడం చాలా బాగా అనిపించింది. మా శివాంశ్ అయితే పొద్దుటి నుంచి ఎంత అల్లరి చేసిండో, అంటే మాతోటే ఉంటా అని చెప్పేసి ఎంత ఏడ్చిండో. ఆ కైట్స్ని చూడగానే కొద్దిగా మమ్మల్ని విడిచిపెట్టి వాడాట వాడు ఆడుకున్నాడు. సో ఆల్మోస్ట్ అందరి ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయి. బట్ నాదైతే ఆగిపోయింది, ఎందుకంటే నేను ఎంచుకున్నదే 3D ముగ్గు. ఫస్ట్ టైం లిమిట్ లేదన్నారు, బట్ వాళ్ళు మాత్రం ఎంతసేపు ఆగుతారు చెప్పండి. సో క్లోజ్ చేయమన్నారు, క్లోజ్ చేసేసాను. అండ్ ఆ రోజు ఇంకోటి ఏంటంటే పాట్లకు కూడా జరిగింది. సో ప్రతి పేరెంట్కి ఒక ఐటెం చెప్పారన్నమాట, వాళ్ళ ఐటెం తీసుకురమ్మని. నాకేమో మడుగులు వచ్చినాయి, సో మడుగులు తీసుకెళ్ళాను. సో తీసుకెళ్లిన ఐటమ్స్ అన్ని ప్రిన్సిపల్ మేడం ప్రతి ఐటమ్ అందరికీ వచ్చేలాగా ప్యాక్ చేస్తున్నారు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయాక స్టూడెంట్స్ కి చిన్న ఫోటోషూట్ జరిగింది అన్నట్టు పైన అందరినీ స్కూల్ డ్రెస్ లోకి కన్వర్ట్ చేశారు. బట్ చెప్పిన కదా, ఈరోజు శివాంశ్ అస్సలు సపోర్ట్ చేయలేదు మాకు. వాడైతే అక్కడికి వెళ్ళలేదు, మిస్ చేశాడు ఛాన్స్ని, మాతోటే ఉండిపోయాడు. గ్రౌండ్లో ఒక్కడే ఆడుకుంటూ కూర్చున్నాడు. అందరికైతే మంచిగా పైన ఫోటోషూట్ జరిగింది. ఇక అది అయిపోయాక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏదేమైనా ప్రైజ్ రావడం రాకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అయినా ప్రైజ్ రాకపోయినా నా ముగ్గు అయితే చాలా మందికి నచ్చింది. స్పెషల్గా నా పేషెన్స్ లెవెల్ అందరికీ నచ్చింది. చాలా ఓపికగా వేసామన్నారు. ఆ మాట విన్నాక ప్రైజ్ రాలేదన్న బాధ కూడా లేదు నాకు ఇంకా. సో ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షివ్. థ్యాంక్ యూ, బాయ్.